హాయ్ అండి. ఈరోజు నేను మా పిల్లలకు స్నాక్స్ కింద బియ్యం పిండితో పకోడీ వేస్తున్నానండి. ఒక చిన్న కప్పు శనగపిండి, ఒక కప్పు బియ్యం పిండి తీసుకుని దాంట్లో సాల్ట్, తినే సోడా, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని మొత్తం కలిపి ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ నేను ఆనియన్ పకోడీ అయితే చేయబోతాను. శనగపిండి కన్నా నేను బియ్యం పిండి కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. దీంతో నేను ఆనియన్ పకోడీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. అవి మొత్తం వేసేసి కలిపి తగినన్ని వాటర్ పోసుకుంటూ కొంచెం మెత్తగా ఉండేలాగా నేను చేసుకున్నానండి. పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందని. చూడండి, ఇలా అయితే కలుపుకొని పెట్టుకున్నాను నేను. దీంట్లో కారం ఏం వేయట్లేదండి, మామూలుగా సింపుల్గా చేసాను నేను. చూడండి, పొయ్యి మీద చిన్న బాండీ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ తీసుకుని కొంచెం వేడైన తర్వాత అవి కొంచెం పకోడీలాగా వేసుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి. చూడండి, సింపుల్గా మా పిల్లలకి తినే విధంగా స్నాక్స్ అయితే రెడీ చేసుకున్నాను. నేనైతే మా ఇంట్లో ఇలా సింపుల్గా రెడీ చేసుకుంటాను. మీరైతే ఇంకా ఎలా చేస్తారో, ఇంకా ఏమైనా వేయచ్చో లేదో కామెంట్స్ అయితే చేయండి. చూడండి, ఇలా అయితే రెడీ అయింది. చూడండి, అయితే తీసేసుకుంటాను. ఇంకా మీ వాయిస్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? కొంచెం గొంతు బాగాలేదండి, బాగా వేడి చేసి, అందువల్ల నా వాయిస్ ఇంత గంభీరంగా ఉంది. ఏమనుకోకండి. 1 వీక్ నుంచి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా నేను ఆనియన్ పకోడీ అయితే బియ్యం పిండితో శనగపిండితో కలిపి మా పిల్లలకి స్నాక్స్ కానీ నేను ఇలా చిన్నగా రెడీ చేసుకున్నాను. మీరు ఇంకైతే ఏం వేస్తారో నాకైతే కామెంట్ చేయండి.
అంతే అండి, ఆనియన్ పకోడీ చూడండి ఇలా అయితే వచ్చింది. ఇది ఎలా ఉన్నాయి? టేస్ట్ అయితే మాత్రం బాగుందండి. అంతేనండి ఈ వీడియో. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే అండి.